విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నరసరావుపేట కలెక్టరేట్ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, జీవో 77 రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పోస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, మాచర్లలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కో కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఏదైతే పెండింగ్లో ఉన్న 7 కోట్ల పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకి మెస్ ఛార్జ్ 3,000 పెంచాలని, అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే నష్టం కలిగిస్తుందో ఎఫ్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఈ ప్రధానమైన 3 డిమాండ్ల మీద చలో కలెక్టరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మండలంలో గవర్నమెంట్ కళాశాల ఉన్నప్పటికీ గ్రౌండ్ ప్లేస్ సుమారు 2 ఎకరాల పైన ఉంటుంది. అది పట్టించుకోని పరిస్థితి ఉంది. ఎంఆర్ఓకి, ఎంఈఓకి, విద్యాశాఖ అధికారులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ అది మా పరిధిలో లేదు అని ఆ గ్రౌండ్ సమస్య పరిష్కరించే విధంగా ఈరోజు మన విద్యాశాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులంతా ఒకటయ్యి ఈ విద్యాశాఖ అధికారులకు బుద్ధి చెబుతామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కోట సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జీవో నెంబర్ 77ని రద్దు చేయాలి, అలానే ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి, అలానే పెండింగ్లో ఉన్న 7,000 కోట్లు విడుదల చేయాలి. విడుదల చేయకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఇంకా మనం చూసుకున్నట్టయితే సంక్షేమ హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని అనుకొని ఉన్నాయి. ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము.